సర్టిఫికేట్స్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు వీళ్ళంతా. అసలు వీళ్ళ వాదనపైన దృష్టి పెట్టిన బిగ్ టీవీకి మరెన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. బిగ్ టీవీపై ఆరోపణలు చేస్తున్న వాళ్ళు తప్పకుండా చూసి తెలుసుకోవాల్సిన విషయం ఇది. కమిషన్ వ్యాపారంలోకి జనాన్ని దింపుతూ ప్రశ్నిస్తే వితండవాదం చేస్తున్న ఏడీఎంఎస్ కంపెనీకి ఇప్పుడు బిగ్ టీవీ సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తోంది. మీది న్యాయమైన వ్యాపారం అయితే మేము చూపించబోయే అడగబోయే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీది న్యాయమైన వ్యాపారం, అన్ని అనుమతులు ఉన్నాయి అంటూ ప్రతి ఒక్కరు కూడా చేతిలో 4 పేపర్స్ పట్టుకొని చెప్తున్నారు కదా. మరి మీ వెబ్సైట్ నుంచే మీరు అప్లోడ్ చేసిన ఆ సర్టిఫికేట్స్ ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఎవరు గమనించారన్న ధైర్యమే లేదా చూసినా కూడా ఎవరు ఏమీ చేయలేరులే అని బరి తెగింపో తెలియదు, కానీ కొన్ని సర్టిఫికేట్స్ బిగ్ టీవీకి కనిపించాయి. ఏడీఎంఎస్ చీటింగ్ కు సంబంధించి బిగ్ టీవీ చూపించిన సర్టిఫికేట్స్ కు సంబంధించి మనతో ఇక్కడ డిస్కస్ చేయడానికి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో నగేష్, చెప్పండి, అసలు ఈ మొత్తం భాగోతాన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఏడీఎంఎస్ కంపెనీ ఏదైతే చెప్తుందో ISO 9001 సర్టిఫికేటు అది ఈ బైక్స్కి సంబంధించింది కాదు. వాళ్ళు ఏంటంటే శానిటరీ నాన్ కిప్స్ క్వాలిటీ తయారు చేసే కంపెనీ పేరు మీద కస్టమర్లకు ఇస్తున్నట్టు అందులో క్లియర్గా వాళ్ళ సర్టిఫికేట్ మీద మెన్షన్ చేశారు. కానీ కస్టమర్లకు ఇదేది చూపించడం లేదు. వాళ్ళు ఏంటంటే ఈ బైక్స్ అమ్మాలి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయాలనేదే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. ఆ కంపెనీ ఎక్స్పైరీ కూడా October 9, 2023 వరకే అయిపోయింది. అంటే దాదాపు ఏడాదిన్నర క్రితమే ఆ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయినట్టుగా క్లియర్గా అందులో మనం ఏదైతే గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ లో క్లియర్ గా చూపిస్తుంది. కానీ కస్టమర్లకు మాత్రం ఇదేది చెప్పకుండా ఒకసారి వెబ్సైట్ అయితే మనం ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. రైట్, ప్రెసెంట్ డైరెక్ట్ గా ఏడీఎంఎస్ ఈ బైక్స్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైటే మనం చూస్తున్నాము. మీరు చూడొచ్చు, గూగుల్ నుండే ఓపెన్ చేస్తున్న డైరెక్ట్ వెబ్సైట్ ఇది. సో ఓపెన్ చేయగానే కూడా ఇక్కడ మనకి వెబ్సైట్ కనిపిస్తోంది. సో ఈ వెబ్సైట్ లో అసలు ఏం డాక్యుమెంట్స్ వాళ్ళు లీగల్ ప్లాట్ఫామ్ లో పెట్టారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో లీగల్ ప్లాట్ఫామ్ మనం చూస్తున్నాము. 2 సర్టిఫికేట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్న ధైర్యంతోనే మా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అంటూ కూడా ఇటు ఏడీఎంఎస్ చెప్తోంది. అసలు ఈ సర్టిఫికేట్స్ లో ఏముందో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఫస్ట్ ISO 9001 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూద్దాం. ఇంకా చూస్తే చూడండి, ప్రతి కంపెనీ ఇదే చూపిస్తుంది. ISO 9001 2015 అని చెప్పి ఎవరైనా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ టైంలో మనం ఒకసారి ఇటు చూస్తే క్లియర్ గా కూడా ప్రొవైడింగ్, ఇందాక మీరు చెప్పినట్టు ప్రొవైడింగ్ బెస్ట్ క్వాలిటీ హైజీన్ శానిటరీ ప్రొడక్ట్స్ ఇక్కడ క్లియర్ గా ఉంది, కన్స్యూమర్స్ అని చెప్పి. సార్, శానిటరీ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ఈ బైక్స్ అమ్మొచ్చా అండి అసలు అట్లా? అదే కదా ఇక్కడ జరిగే మోసం కూడా అదే. వాళ్ళు ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఒకరి నుంచి, అంటే మనం ఫస్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బైక్ కొంటామని మళ్ళీ వెళ్ళినాం అనుకో, బైక్ కొంటారని చెప్పి బైక్ మనకు అప్పచెప్పే ప్లాన్ వాళ్ళది ఉండదు. ముందైతే మీరు 15,000 కట్టండి అని చెప్తారు. ఒకవేళ బైకు మనకు అవసరం ఉందంటే కొంతమంది బైక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీరు 15,000 కట్టండి, మీ నుంచి మరో ఇద్దరిని జాయిన్ చేయండి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి రైట్ లెఫ్ట్ ద్వారా మళ్ళీ 2 మెంబర్స్ జాయిన్ చేయండి. వాళ్ళు 2 మెంబర్స్ వచ్చేసి మళ్ళీ వాళ్ళు 8 మెంబర్స్, 8 16 16 32 32 64. సో వాళ్ళ టార్గెట్ అంతా అదే. ఇట్లా 40,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని పక్క రాష్ట్రంలో చేశారు. సో అది కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక వెబ్సైట్ ఇక్కడ లాంచ్ చేసుకున్నారు. వెబ్సైట్ క్లియర్ గా కనిపిస్తుంది, సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో సర్టిఫికేట్స్ ఎవరు చూడరు, ఒక కన్స్యూమర్ చూడరు అన్న నమ్మకమే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూస్తే ఇందాక చెప్పినట్టు October 7, 2023 ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన సర్టిఫికేట్స్ తో ఒక ఫేక్ వెబ్సైట్ ని రన్ చేస్తున్నారు. అసలు ఫేక్ వెబ్సైట్స్ పెట్టుకొని అట్లా రన్ చేయడం కరెక్టేనా అండి? అదే కదా ఇక్కడ చూడండి, ఐడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు క్లియర్ గా రాశారు. ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ బైకులు కానీ మోటార్స్ సంబంధించిన ఇష్యూని ఎక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడం లేదు. కేవలం వాళ్ళు ఇక్కడ చెప్పేది ప్రొవైడింగ్ క్వాలిటీ ఆఫ్ హైజెనిక్ శానిటరీ ప్రొడక్ట్స్ అని చెప్పి వాళ్ళు కన్జ్యూమర్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఎంత
దందా అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇలాంటి సర్టిఫికేట్స్ని అధికారులకు చూపిస్తూ, అధికారులను మేనేజ్ చేస్తూ, వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఈ బైక్స్ అమ్ముతున్నారనేది, ఈ బైక్ ద్వారా చైన్ లెవెల్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా 100 కోట్లు సంపాదిస్తున్నారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో వాళ్ళు చేసే దందా చాలామందికి ప్రజలు తెలియదు. మన బిగ్ టీవీ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మోసాలు మీకు వాళ్ళు ఒక కంపెనీ పేరు మీద సర్టిఫికేట్ తీసుకొని మీకు ఈ బైక్స్ పేరు మీద మిమ్మల్ని అందులో చేర్పిస్తున్నారు. పైన వాళ్ళంతా బాగానే ఉంటారు. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 2020లో ఎవరైతే ఉన్నారో కొంతమంది పీపుల్ బాగానే ఉంటారు. అది వెళ్ళిన తర్వాత మిడిల్ నుంచి ఎవరైతే డౌన్ లెవెల్లో ఉన్న అందులో జాయిన్ అయ్యే చైన్ లెవెల్ మార్కెటింగ్ ఉన్న పీపుల్ ఏమవుతారంటే వాళ్ళంతా నష్టపోతారు. తదుపరి వాళ్ళు ఒక్కొక్కరు 15,000 బదులు 45,000 కట్టచ్చు, 60,000 కట్టచ్చు, 90,000 కట్టచ్చు. అంటే మేము ఇంతమంది మేము ఉన్నామని చెప్పి వాళ్ళందరూ పేర్లు మెన్షన్ చేస్తూ మాకు ఎక్కువ డబ్బులు రావాలని ఆశ ఉంటుంది మనిషికి. ఎవరైనా సరే కూడా చైన్ లెవెల్ మార్కెటింగ్లో న్యాచురల్గా ఒకనాటి ఆంబే నుంచి ఇప్పటి వరకు కూడా జరిగే దంద కూడా అదే కదా. 10 రూపాయలు పెడితే మీకు 100 రూపాయలు వస్తుందంటే పరిగెత్తుతుంటారు జనాలు. సో ఇదే ఆకర్షణ పెట్టి వాళ్ళు జనాల్ని మోసం చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అసలు మొత్తం నగేష్ గారు విడ్డూరం ఏంటంటే అంత క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లోనే వాళ్ళే ప్రూఫ్స్ పెట్టుకున్నారు. అయినా కూడా బిగ్ టీవీ ప్రసారం చేస్తున్న ప్రతి ఒక్క దీన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మేము కరెక్టే చేస్తున్నాము, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు. సో బిగ్ టీవీ కూడా ఇవే క్వశ్చన్ చేస్తుంది. అసలు దీనికి వాళ్ళు అసలు ఏం ఆన్సర్ ఇస్తారు? ఇంకొక సర్టిఫికేట్ కూడా ఉంది మనకి, ISO 14001. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో ఈ సర్టిఫికేట్ కూడా క్లియర్గా మనం ఇక్కడ చూస్తే ప్రొవైడింగ్ బెస్ట్ క్వాలిటీ హైజీన్ శానిటరీ ప్రొడక్ట్స్ టు ద కన్జ్యూమర్. సేమ్ ఇందాక ఏదైతే మనం చూస్తామో అదే. అండ్ ఎక్స్పైరీ డేట్ ఇక్కడ కూడా October 9th, 2023. అసలు 2023లో ఎక్స్పైర్ అయిపోయి ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. అసలు వాళ్ళ ఒడాసిటీ అంటే వాళ్ళ ధైర్యం ఏమనుకోవాలి మనం? అంటే ఇవన్నీ చూపించి వాళ్ళు ఏంటంటే మాకు ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మేమంతా కూడా ప్రపంచంలో అత్యధిక క్వాలిటీ కలిగిన మా కంపెనీ అనేది చెప్పుకోవడం కోసం పనిచేస్తుంది. ఎవరైనా సరే 9,000 అని 14,000 అని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఎక్స్పైరీ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కస్టమర్లు ఎవరు పట్టించుకోవడం లేదు. చాలామంది ఇప్పుడు బిగ్ టీవీ మన ఉన్న రిపోర్టర్స్ కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మా కంపెనీ అత్యున్నత ప్రమాణాలు కలిగింది, మాకు డబ్బులు అంటే మేము డబ్బులు పెడుతుంటే మేము ఈ బైక్స్ అమ్ముతుంటే మీరు వేరే రకంగా ప్రచారం చేస్తుంటారు. ఇక్కడ ప్రచారం అది కాదు. సో వాళ్ళు ఈ బైక్స్ ఎందుకు అమ్ముతున్నారు, ఈ సర్టిఫికేట్స్ ఏంటనేది మనకు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ కంపెనీ రేపు పొద్దున ఎత్తేస్తే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఏదైనా సరే 10,000 పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా, 2 లక్షలు పెట్టినా వాళ్ళకు వెనక్కి డబ్బులు ఎవరు తిరిగి ఇవ్వాలి? తదుపరి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో, తదుపరి ధర్నాలు చేయడమో, ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోవడం కామన్గా జరుగుతుంటాయి. సో అవి జరగకుండా వాళ్ళందరినీ అవేర్నెస్లో తీసుకొచ్చి ఈ కంపెనీ అనేది బోగస్ అనేది చెప్పడం కోసం వాళ్ళకు మనం చూపించే ఇవన్నీ కూడా ప్రూఫ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా. కరెక్ట్. సో మార్నింగ్ నుండి మనం ప్రసారం చేస్తున్న విజువల్స్ కానివ్వండి, లేకపోతే క్లియర్గా మనం ప్రసారం చేస్తున్న అన్ని వార్తలకు కూడా కంపెనీ ప్రతినిధులు లేకపోతే ఆ కంపెనీలో ఆల్రెడీ చైన్ మార్కెటింగ్లో జాయిన్ అయిన వాళ్ళంతా కూడా అసలు మా కంపెనీ కరెక్టే, మేము కరెక్ట్గానే రన్ చేస్తున్నాం, మీరు కావాలని ఫేక్గా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి మనం ఏమనాలి? ఇన్ని ప్రూఫ్స్ పెట్టుకొని కూడా వాళ్ళు అట్లా మళ్ళీ మన ఛానల్ మీదకే వచ్చి బిగ్ టీవీ ఫేక్గా ప్రచారం చేస్తుంది అంటూ ధైర్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఏమనాలంటారు వాళ్ళని? ఒకవేళ వాళ్ళకు అంత అనుమానాలు కంపెనీకి ఉంటే మన మీద కూడా వాళ్ళు వెళ్ళొచ్చు లీగల్గా వెళ్ళడానికి ఎవరికి ఆస్పెక్ట్ లేదు. ఒకవేళ లీగల్గా వెళ్తే ఇరికే దోర్ అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. లీగల్ కోర్టుకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా బిగ్ టీవీ మా పైన ఇలా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకవేళ ఇంకో రకమైన ఇష్యూస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనం సరైన ఆధారాలు క్లియర్గా ఉన్న విషయాలతోనే మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా. ఇదేంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే వ్యవహారాలు ఎక్కడా తెలంగాణలో ఉండకూడదు, ప్రజలు మోసపోకూడదు అనేది మనం చెప్తున్న విషయం. ఇప్పటికి కూడా చాలా కంపెనీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని తెలంగాణ వరకు ఎన్నో రకమైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డాయి. సో ఆ మోసంలో వీళ్ళు ఇరుక్కోకూడదు. ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని గత 3 ఏళ్లుగా చేస్తున్న ఈ సంస్థ ఇంకా ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల వ్యాపారం చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం. ఇది అంతా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఆ జిల్లాల్లో తాలూకా స్థాయిలో అంటే జిల్లాల నుంచి మండల స్థాయి, తాలూకా స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఇలాంటి షోరూమ్లు పెట్టి చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మోసం చేస్తే ఇప్పుడు ఎవరైనా సరే చెమటోడిస్తేనే 10 రూపాయలు 100 రూపాయలు సంపాదిస్తారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది మనకు వచ్చాను. సో ఈ ప్రూఫ్స్ అన్నీ ఇలా ఉన్నవి. ఎక్స్పైరీ పేరుతో ఇది ఈ బైక్ కానీ లేదంటే ఇంకో బైకుల వ్యాపారం పేరుతో చేస్తున్న దందా కాదు. ఇదేదో శానిటరీ ప్రొడక్ట్స్ పేరుతో వాళ్ళు వేరే సర్టిఫికేట్స్ తీసుకొని క్లియర్గా వాళ్ళు ఈ బైక్స్ పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మనం క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరైతే బిగ్ టీవీ చూస్తున్నా
లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో పోలీసులు కూడా అంటే మనం కూడా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ కమిషనర్ కానీ, సైబరాబాద్ కానీ, రాచకొండ కానీ, డీజీపీ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి వ్యవహారం ఒకటి నడుస్తుంది తెలంగాణలో, సో వాళ్ళందరినీ కట్టలు చేయాల్సిన అవసరం ఉందనేది మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. సో ఇదంతా అలర్ట్ కోసమే. ఏంటంటే ప్రజలను మోసం చేస్తున్న ఈ కంపెనీ ఏదో అద్దాల మేడ కట్టి 4 బైకులను అక్కడ పెట్టి వాళ్ళు ఏంటంటే జనాలు వెళ్తున్నారు బైక్ కొనడానికి అని వెళ్తున్నారు, తదుపరి వాళ్ళు ఇంకో రూట్ని తీసుకొచ్చి ఇలా మీరు 15,000 కట్టండి, మీరు ఇంకొక